హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, లేచారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అంటే ఇప్పుడే లేచారా నేను అడగటం లేదు, ఎప్పుడో లేచుంటారు అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ అందుకే అందరికీ అనుకూలంగా ఉన్నట్లుగా 7 గంటలకి అన్నదాన ధ్యానం ప్రతిరోజు మీద తీసుకొస్తున్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ మాట ఈ ఉదయకాలం మాకు దయచేయము. ఈ లోకంలో గందరగోళాలు మేము చూస్తుండగా, ఎంతో పోరాటాలతో లోకం సాగుతుండగా, ప్రశాంతంగా ఎలా జీవించాలో, ఎలా మీ కొరకు బ్రతకాలో అన్నది మేము ఎరిగినట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని ఒప్పించి నప్పించి మా జీవితాలను తీర్చిదిద్దుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మన చిన్నపిల్లల్ని బ్రతిమిలాడుతుంటాం చూసారా? అలాగే దేవుడు మనల్ని బ్రతిమిలాడుతూ ఉన్నాడండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తున్నాడు. లోబడనొల్లని వారి వైపు దినమంతా తన చేతులు చాచి ఉన్నాడట. అవిధేయులే ఎదురాడు ప్రజలను ఆయన తృణీకరించడం లేదు, కానీ చేరదీయటానికి తన చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఎంతోమంది దేవుని దగ్గరకు రావడానికి బదులు దేవునికి దూరమైపోతున్నారు. యేసు ప్రభువుని నమ్మామనుకున్న వారిలో కూడా అనేకులు ఎక్కడున్నారో అక్కడే నిలిచిపోయి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి రోజుల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలండి. ఒకప్పుడు ఇంత సమాచారం మనకు తెలిసేది కాదు. ఎందుకంటే మన జీవితాల్లో ఎక్కడో చదివాను, 1951 సంవత్సరం నుంచి 89 సంవత్సరం లోపల పుట్టిన వాళ్ళందరూ చాలా ధన్యులని. ఆ ధన్యుల్లో నేను కూడా ఉన్నానని సంతోషపడ్డాను. ఏంటని ఆలోచిస్తే, ఆ కాలంలో పుట్టిన వారు చిన్నపిల్లలుగా 6, 7, 8, 10 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియో గేమ్స్ ఉండేవి కావు. బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం పిల్లలు. ఇలాంటి కాడ్బెరీస్ చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, ఏంటంటే ఇప్పుడు వచ్చిన టిన్డ్ ఫుడ్ ఏమి ఉండేది కాదు. చక్కగా అమ్మ పెట్టిన ఆహారాన్ని తినేవారు. ఈ కలర్ టీవీలు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, మీడియా కానీ లేదు కాబట్టి కావలసినంత టైం ఉండేది. ఎంతో 1-2 ఛానళ్ళు కొంచెం 70 తర్వాత ఆ డీడీ వచ్చింది, కానీ అందులో ఏదో కొన్ని ప్రోగ్రాములు కొన్ని సమయాల్లో వార్తలు వినబడాయి కాబట్టి ప్రశాంతంగా ఉండగలిగేవారు. ఇప్పుడు 24/7, నా ఛానల్ పేరే 25/7 ఉన్నాయి చూడండి. ఎప్పుడు చూసినా ఆ సమాచారాలు, ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ వింటున్నాం. ఆ ఫ్యాషన్ షోస్, ఆ లేటెస్ట్ న్యూస్లు, ఆ గందరగోళాలు, ఆ అడ్వర్టైజ్మెంట్స్, వీటన్నిటి మూలాన మన మనసులు పాడైపోతున్నాయి. మన సమయం హరించుకుపోతుంది. మన ఆరోగ్యం అంతరించిపోతుంది. వీటి మధ్యలో పడి మనను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాం. ప్రాణమిచ్చిన ప్రభువును కూడా నమ్మటానికో, విశ్వసించడానికో, ప్రార్థించడానికో అవకాశం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. పొద్దునుంచి సాయంత్రం దాకా టీవీ ఛానల్స్ ఆన్లోనే ఉంటున్నాయి. ఎప్పుడూ చేతిలో ఉన్న సెల్ ఫోన్, ఎప్పుడు ఏది కావాలన్నా 24 hours అందులో నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చూడండి, ప్రభు చెప్పిన ఒక మాట మార్కు సువార్త 4:23 వినుటకు చెవులు ఎవరికైనను నుండిన ఎడల వాడు వినుగాక. వినుటకు చెవులు ఉండిన ఎడల వినుగాక. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. వింటున్నాం, ఏమి వింటున్నామోనన్నది జాగ్రత్తగా చూచుకోండి.
ఒకరు అన్నారు, మన చెవి మన గర్భం లాంటిదంట. గర్భంలో ఎలాగూ బిడ్డ రూపించబడుతుందో మనం వినేవన్నీ మన హృదయంలో చేరి అవి పెరిగిపోతాయి, అవి రూపించబడతాయి, అవి క్రియలుగా మారుతాయి, ఆలోచనలుగా మారుతాయి, స్వభావంగా మారిపోతాయి. నువ్వు వినేవన్నీ కూడా పొదుగుతూ ఉంటే మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అవి విస్తరించిపోతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం వింటున్నారు చెప్పండి. యేసయ్య మాటలు జీవపు ఊటలండి. ఆయన మాటలు మనకు విశ్వాసాన్ని కలుగజేస్తాయి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వల్ల కలుగునని బైబిల్ చెప్తుంది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ క్రీస్తు గురించిన మాట, మరి ఏ మాట వింటున్నాం మనం? మనుషుల మాటలు, లోకపు మాటలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాన్ని ఉత్పత్తి చేసే వ్యాపార విషయాలు, అందాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ క్రీములు వాడాలి, ఏ జిమ్ములకు వెళ్ళాలి, ఏ ఫ్యాషన్స్ ఫాలో చేయాలి, ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఏ ఆహారాలు వండుకోవాలి, ఏది తినాలి, అవే విషయాలు ఎక్కడ సెన్సస్లో, ఎక్కడ వ్యాపార లావాదేవీలు, ఎక్కడ లాభాలు, ఎక్కడ నష్టాలు, వీటి గురించే ధ్యాస, వాటి గురించే. నిద్రపోతున్నా అదే ఆలోచన, లేస్తే అదే ఆలోచన. అందుకే దేవుని వాక్యం చెబుతుంది యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడుతున్నాడు. తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పించబడిన వాడై, ఆశలు పెట్టబడిన వాడై ఏంటండి తను శోధించబడుతున్నాడు. ఒక వస్తువు చూస్తే అది కొనుక్కోవాలి, ఏంటండి ఒక అడ్వర్టైజ్మెంట్ విన్నప్పుడు అది దానిని అనుసరించాలి, దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని రుచి చూడాలి. అదే ఆలోచనల్లో పడి అనేకులు ఈ రోజున అప్పులు చేసి లేక హత్యలు చేసి కొన్ని దేశాల్లో డ్రగ్స్ కోసం ఇతరులను చంపేస్తారు అట్లాంటి డబ్బుల కోసం. అంటే ఒక మనిషి ఆ హృదయంలో ఉన్న దురాశను క్రియల్లోకి వెళ్ళిపోతుంది, మనసులో గూడు కట్టుకుపోయి. చూడండి, పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు ఏం వింటున్నారు? ఇవాళ మంచి వినడానికి ఎవరికి ఇష్టం లేదండి. మన సంగతి మనం వినడానికి అవసరం లేదు, అందరి సంగతులు మనకు కావాలి. మనకి ఎందుకు చెప్పండి? ఇంకొకటి, ఇతరుల్లో ఉన్న తప్పులు, వాళ్ళ యొక్క రహస్యాలు బయట పెడతంలోనే ఏదో నేను సాధించేశాను అనుకుంటున్నాడండి మనుషుడు. బాబా, తప్పులెన్ను వారు తండోపతండములు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరయ్యా అనే ఒక పద్యం ఉంది కదా మన దేశంలో. ఏంటండి, అందరు తప్పులు అందరు పట్టుకుంటున్నారు, కానీ తమ తప్పులు తెలుసుకోవటం లేదే. ఇంకొకరి విషయమై చెడుగు మాట్లాడుతూ, ఆ చెడుగును ధ్యానిస్తూ, ఆ చెడుగును విస్తరింపు చేస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత మనలోనికి వచ్చేస్తుందండి. మన జీవితం కూడా చేదైపోతుంది. చేదు మాటలు వినేవాడి హృదయం చేదవదా? మోసపు మాటలు వినేవాడి హృదయం మోసపోదా? అబద్ధాన్ని నమ్మేవాడి హృదయం అబద్ధాలతో నిండిపోదా? ఎంతమంది రోజున మనకు అవసరం లేని విషయాలు ఎందుకు వినాలండి? ఎందుకు మన సమయాన్ని వృధా చేయాలి? ఈ లోకంలో ఎక్కడ చూసినా వ్యతిరేకత చూస్తున్నాం, క్రిటిసిజం, విమర్శలంటే, వాదనలంటే ఎంత ఇష్టంతో వింటారో మనుషులు. దేవుడు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చొని నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని అడగండి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి టైం లేదంటారు. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు రాసిన ప్రేమలేఖ వంటిది. మోకాళ్ళ మీద చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఎక్కడో ఏదో జరిగిందని, ఎవరో ఏదో చేశారని, ఏంటేంటో జరిగిందన్న లోకవార్తలు మాత్రం వినటానికి, ఇతరుల పొరపాట్లు ఎందు మనం ఆనందించడానికి ప్రయత్నిస్తున్నాం. అది చాలా భయంకరమండి. అందుకనే ఆ ఆశలు, దురాశలు,
అసూయలు, ద్వేషములు, కక్షలు మనుషుల్లోనికి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా దురాశలన్నీ గర్భంలోకి వెళ్ళి ఏమైతుందంటే పాపం కండిందంట. ఆ పాపము పరిపక్వమై మరణం కలుగుతుంది. అంతేగా చివరికి మనకు మనమే పాపాన్ని సమకూర్చుకుంటున్నాం, పోగు చేసుకుంటున్నాం. పొరుగు వాని పాపములలో పరుని పాపములో పాలిభాగస్తుడు అవ్వద్దు. మరొకరి పాపములు మనకు తెలియనంతసేపు, మనము వాటి గురించి మనం అన్వేషణ చేయనంతసేపు మనకు సంబంధం లేదు కాబట్టి మనకి దోషం ఉండదు. ఇంకొకరు తప్పుల్లో మనం పాలుపంపులు పొందినప్పుడు, వాళ్ళ తప్పుల విషయమై మనం విమర్శిస్తున్నప్పుడు, ఆ తప్పుల్ని మనం ఆనందిస్తున్నప్పుడు, ఆ తప్పులు చూసి మనమెంతో మంచివాళ్ళమని గర్విస్తున్నప్పుడు మనం నాశనం అయిపోతున్నామని, నష్టపోతున్నాం. ఏం వింటున్నారో పొద్దున్న లేస్తే? డిబేట్స్ వింటున్నారా? డిస్కషన్స్ వింటున్నారా? లోక వార్తలు వింటున్నారా? ఏంటంటే వైరల్ అయిపోయేంటి వాళ్ళ మీడియాలో. యేసుక్రీస్తు సువార్త కూడా చెప్పబడుతుంది మీడియాలో, కానీ అది వైరల్ అవ్వదే. ఇఫ్ ఎట్ ఆల్ అది వైరల్ అయ్యిందంటే అది ఏ పాస్టర్ గారి గురించి ఒక చెడ్డ విషయమో, ఒక విమర్శో, ఒక ప్రబలమైన వ్యక్తిని గురించి చెడుగో, ఒక పిచ్చి పిచ్చి హెడ్డింగులు పెడితే, మంచి హెడ్డింగ్ పెడితే చూడరండి. అది ఇతరులకు ద్వంద్వార్థం వచ్చేటట్టు పెడితే అందులో ఏముందో లోపలికి వెళ్ళి మనసంతా పోడు చేసుకుంటాం. ఏం వింటున్నాం ఏంటి? అందుకే మనకి ఒక పాస్టర్ ఎక్కడో తప్పు చేశాడని నువ్వు విన్నావు యూట్యూబ్లో, అంత మూలాన పాస్టర్లందరూ తప్పు చేశారన్న అర్థమా? ఒక క్రైస్తవుడు అనబడిన వాడు ఏదో చేశాడు అయితే క్రైస్తవులందా అంతేనా? ఏంటంటే ఎవరో ఒకటి చేశారు, కానీ దాని మూలాన అందరూ ఇంతే అని నీ జీవితాన్ని వెగటు చేసుకుంటే నీకే దారి లేదే. నీ సంగతి అంతే కదా. ఇతరుల వైపు వేలు చూపించే ముందు మనం చూసుకోగలిగితే అది ఎంతో మేలండి. ఇతరుల రహస్యాలు చూడాలనే మనసు అపవిత్రాత్మదండి, దురాత్మ, సాతాత్మ. ఇతరుల తప్పులు పట్టుకోవటం మన పని కాదు. దేవుని ముఖకాంతిలో మన స్థితిని మనం ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనుషుల మాటలు వింటున్నాం, అడ్వర్టైజ్మెంట్స్ వింటున్నాం. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, బై 1 get 1 ఏంటంటే 50% డిస్కౌంట్, 70% డిస్కౌంట్. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి అది ఎలాగైనా సంపాదించుకోవాలని దానికోసం ప్రయాసపడుతున్నామే కానీ అప్పులు చేస్తున్నాం, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాం, అవసరం లేని తెచ్చిపెట్టుకొని ఇంటర్నెట్ అని నింపుకుంటున్నాం, కానీ మనశ్శాంతి లేని వారిగానే మిగిలిపోతున్నాం కదా. ఏం వింటున్నాం? ఆకర్షణీయ మాటలు వినడానికి, లాభాన్ని కలుగు చేసే మాటలు వినడానికే మనుషుడు ఆశపడుతున్నాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అవి మనం నేను విన్నానంతే అనుకుంటున్నావేమో, నీవు విన్నది కరెక్ట్గా నీ హృదయంలో పోయి చేరుతుంది. వాటిని నువ్వు పాపము గర్భం ధరిస్తుంది అంటే అది రోజు రోజు పెరుగుద్ది. ఆ వినటువంటి మాటల యొక్క ప్రభావం నీలో ఆ చేదు పెరిగి, చేదైన వేరు ఏదైనా మొలిచి అన్నాడు చూడండి అసావు గురించి. వేరు ఉందంటేనండి అది మొలుస్తుంది, వెంటనే కనబడకపోవచ్చు. ఎక్కడైనా ఒక మూల వచ్చి వేరు ఉందంటే ఏదో రోజు చిగురిస్తూ పైకి వస్తుంది. దాని ఫలాలు ముసిడి పందంత చేదు. ఈరోజు ఏ ఆశలు, ఏ కోరికలు మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఏమి వింటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకున్నాం. మీరు ఏం వింటున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. యేసయ్య చెప్పిన మాటలు ఈరోజు నేను చెప్తున్నానండి. ఇవాళ సాయంత్రం వరకు మీరు వినబోతున్నారు. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయమంటారంటే ఆఫ్ చేయండి టీవీని, టర్న్ ఆఫ్ చేయండి మీ సెల్ ఫోన్ని, స్విచ్ ఆఫ్ చేయండి. ఒకవేళ మీరున్న ఆఫీసులో అవి తర్జన చేస్తుంటే అక్కడి నుంచి టపహాసుకులు కూర్చుంటే చోట కూర్చుంటక, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక వెళ్ళిపో. నువ్వు ఒక మూలకెళ్ళి నీవు దేవుని మాటలు విన్నట్లుగా బైబిల్ తీసుకొని చదువు చూడు, నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ మాటలు విన్న కాడి నుంచి నా మనసులో కలవరం వచ్చింది, వీళ్ళ మాటలు విన్న కాడి నుంచి నాకు భయం పట్టుకుంది, అది చూసిన కాడి నుంచి నాకు ఆశ పట్టుకుంది అని ఈ రోజున అనేక మంది
ఆ దురాశలతో నిండి పాపాన్ని గర్భం ధరిస్తున్నాం. దానివల్ల భయంకరమైనటువంటి మరణానికి గురవుతున్నాం. యేసయ్య మాటలు జీవపు మాటలు. నేను మీకు ఇచ్చే ఆహారము, ఈ ఆహారం భుజించేవాడు వారెన్నడూ ఆకలి కొనడు అని ప్రభు చెప్పాడు. తృప్తి కలుగు చేసే మాటలు, మరణము నుండి తప్పించే యేసయ్య మాటలు చదవండి, వినండి, దేవుడితో మాట్లాడుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన ఉదయకాలం నీ సన్నిధిలో కూడి ఉన్నామయ్యా. నిజమే, ఈ లోకమంతా శబ్దాల లోకముగా ఉంది. ఎక్కడ చూసినా ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నో ప్రకటనలు చూస్తున్నాం, ఎన్నో న్యూసెస్ చూస్తున్నాం, ఎంతో గలిబిలి చూస్తున్నాం. ఎందరో మనుషులు ఎన్నో రకాలుగా ఒకరినొకొకరు హాని చేసుకోవడం చూస్తున్నాం, ఒకరినొకరు విమర్శించుకోవటం వింటున్నాం. ఇలాంటి విమర్శలతో, ఇలాంటి చేదు మాటలతో, ఇలాంటి నెగిటివిటీతో మేము కూడా నింపబడిపోకున్నట్లుగా మా హృదయాలలో నాయన నీ మాటలు భద్రపరుచుకున్నట్టుకు సహాయం ఇచ్చాయి. వినుటకు చెవులు గలవారు వినుగాక అన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నా యేసయ్య మాటలు నేను వినాలి అని వినగలగటానికి నాయన, వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయాలను మాకు దయచేయి. మా మనస్సాక్షిని కాపాడుకున్నట్టుకు సహాయం ఇచ్చాయి. నీ మాటలు మాకు నిత్య జీవాన్ని ఇస్తాయి కనుక, సమాధాన సంతోషాలు కలుగజేస్తావు కనుక, ఎదుట పాపము చేయకూడనట్లు మా హృదయంలో నీ మాటను ఉంచుకున్నట్టుకు, మేము నోరు విప్పితే లోక మాటలు కాక యేసు మాటలు పలుకుటకు ప్రేమపూరితమైన, కృపాసహితమైన, ఉప్పు వేసినట్లుగా మా సంభాషణను ఉంటకు నువ్వు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఆ పేరు, ఊరు లైవ్ చాట్లో టైప్ చేయండి. అంతేకాకుండా 9540 నెంబర్కి, లేదంటే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థనా భారాలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ చేయండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడితో అద్భుత కార్యాన్ని జరిగిస్తాం. మన మనస్సాక్షిని కాపాడుకుందాం. దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకుందాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారిగా మెలకువగా ఉండి ప్రార్థించడం నేర్చుకుందాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.